మీరు సేవలోకి వచ్చి ఎంతకాలం అవుతుందండి? నేను 2016లో వచ్చాను. 2016 అంటే సుమారు ఇప్పుడు ఇంత 9 ఏళ్ళు అవుతుందా? అవును. మీరు పోరంబోకని సంబోధించినటువంటి మీసాల గురప్ప పాస్టర్ గారు అవును దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఉన్నారు. అంటే ఆయన సేవ స్టార్ట్ చేసినప్పటికి మీరు ఇంకా లోకానుసారంగా తిరుగుతున్నారు. ఐ థింక్ అంటే మీరు ఆల్కహాల్ తాగుతా ఇట్లా లోకానుసారంగా ఉన్నారు. మీరు వచ్చి కూడా 9 ఏళ్లే కదా. మరి ఆయన 40 ఏళ్ల నుంచి మీరు నమ్మినటువంటి మీ దేవుణ్ణి ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా. మరి ఆయన చెప్పేది అంత దుర్బోధ, ఆయన పోరంబోకు, లేకపోతే ఆయన మోసగాడని ఎట్లా అంటారు మీరు? ఎన్నో సభల్లో మీరు ఎన్ని సభలు మీటింగ్ లోకి వెళ్ళి ఉంటారు, ఎన్ని మీటింగ్లకు వెళ్ళి ఉంటారు, ఎక్కడెక్కడ ఎన్ని సభల్లో వెళ్ళి ఉంటారు. మరి ఆయన ఈ 40 ఏళ్లలో అదే పనిగా పెట్టుకుని ఆయన నమ్మినటువంటి ఆ జీజస్ ని, ఆ బైబిల్ ని ప్రచారం చేస్తూ ఎన్నో వందల మీటింగ్స్ లో ఆయన సాక్ష్యం చెప్పుకుని ఉంటారు కదా. మీరు పోరంబోక్ అని ఏదైతే మాట్లాడారో ఆ వీడియోలో మీ కామెంట్స్ చూసారో లేదో, చాలా మంది మీ క్రైస్తవులే గురప్ప పాస్టర్ గారి యొక్క సాక్ష్యం నిజమైనది, గత 2015లోనే పలానా ఆ ఏరియాలో మేము విన్నాం, పలానా ఆ ఏరియాలో మేము విన్నాం, మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి మీ క్రైస్తవులు మీకు నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం? భానుమూర్తి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలో మంచి జోక్ ఒకటి ఉంది. అదేంటంటే మీసాల గుర్రప్ప గారు 40 సంవత్సరాలు సేవ చేస్తున్నారు అని. అది జోకు. ఆయన 40 సంవత్సరాల నుంచి సేవ చేయట్లేదు. 40 సంవత్సరాల నుంచి క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నాడు, భ్రష్టు పట్టించాడు. పూర్తిగా వినండి. 40 సంవత్సరాల నుంచి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించాడు. అయితే అప్పట్లో సోషల్ మీడియా లేని కారణం చేత, ఒక విషయం అన్నది ఎక్కువ మందికి చేరని కారణం చేత అది ఎవరికి కనబడలే. అయితే ఈ మధ్య సోషల్ మీడియా ఊపందుకుంది కాబట్టి, క్రైస్తవాన్ని టార్గెట్ చేసే వ్యక్తులు ఎక్కువయ్యారు కాబట్టి, క్రైస్తవం పేరుతో కనబడుతున్న ప్రతి లొసుగుని వెలుగులోకి తీసుకొచ్చి తద్వారా క్రైస్తవాన్ని దాడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పనికి మాలిన సాక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నా కంట్లో పడింది. అది 40 సంవత్సరాల నుంచి ఇదే చెత్తవాగుడు వాగుతున్నాడు అంటే అది నిజమని కాదు. అది 40 సంవత్సరాలు గాని, 400 సంవత్సరాలు గాని, 4000 సంవత్సరాలు గాని అబద్ధమే. ఆ వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యంలో సాక్ష్యం కాదు, అది కేవలం మోసపూరితమైనటువంటిది. మీరు ప్రార్థన చేయండి, దేవుడే చెప్పాడు కదా, చెబుతున్నా కదా, ప్రార్థన చేయండి. మీరు దూషించడం ఎందుకు? నా సమాధానం పూర్తిగా రాలేదు. మీరు ప్రశ్న అడిగారు, నేను పూర్తి సమాధానం చెప్పాలి. మీసాల గుర్రప్ప అనేటువంటి వ్యక్తి, అది సాక్ష్యం కాదు, కల్పిత కథను సృష్టించుకొని తనకు తాను ఎలివేషన్స్ ఇచ్చుకొని దేవుడు తన్నేదో ఒక కారణ జన్ముల్లాగా పుట్టించాడు, ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి ఒక భ్రమపరుస్తూ సమాజాన్ని, అలా ఆయన చెప్పిందంతా ఎవ్రీథింగ్ ప్రతిదీ కల్పితం. చివరికి ఆయన కోయ జాతి వ్యక్తి అన్నది కూడా కల్పితమే. ఆయన పాములు పట్టేటువంటి వ్యక్తి, పాములు పట్టేటువంటి వ్యక్తిని ఆ కోయ జాతికి సంబంధించిన వ్యక్తి వచ్చి డిక్లరేషన్ ఇచ్చాడు. ఆయన కోయ జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, పాములు పట్టేటువంటి వ్యక్తి. ఒక కల్పిత కథను సృష్టించుకొని ఒక మనిషి చెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడా? ఆయన గురించి మీకేం తెలుసు? ఆగండి, మీరు మాట్లాడుతున్నారు కదా, ఆగండి. 30 సంవత్సరాల ఒక వ్యక్తి స్నానం చేయకుండా చెట్ల మీద తిరుగుతూ ఉండే అవకాశం ఉందా? 5 రకాల పాము విషయాలని ప్రతిరోజు తాగుతూ ఒక వ్యక్తి బ్రతకగలిగే అవకాశం ఉందా? కాబట్టి ఏంటంటే సింపుల్ చెప్పాలి అంటే, ఇలా గోర్లతో రక్కినప్పుడు వాళ్ళకి విషం ఎక్కే అవకాశం ఉందా? సింపుల్ గా చెప్పాలి అంటే, కల్పిత కథను సృష్టించుకొని 40 సంవత్సరాలుగా క్రైస్తవుల్ని మోసం చేస్తూ వచ్చాడు. ఆయా సభల్లో తాను సాక్ష్యం చెప్తున్నటువంటి కారణంతో తాను అలా ఇంతవరకు సాగుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి, ప్రతిదీ వెలుగులోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు అది బయటకు వచ్చింది. నేను ముందే చెప్పాను, ఏమని చెప్పాను అంటే, నా అనుభవాన్ని బట్టి కాదు నేను వీళ్ళందరూ వేలి చూపెడుతున్నది, బైబుల్ ఇచ్చినటువంటి ప్రమాణంతో, బైబుల్ లేఖన అధికారంతో ఈ వ్యక్తులందరూ ప్రశ్నిస్తున్నాను నేను. ఎలాంటి సాక్ష్యం బైబుల్లో లేదు, ఇలాంటి సాక్ష్యం బైబుల్ లేదు. ఇది సైన్స్ కి నిలవబడదు, ఇది తార్కికానికి నిలవబడదు, ఇది ఎలాంటి రీజన్ కి నిలవబడదు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇది ఫేక్ అని తెలుస్తుంది. ఇలాంటి దాన్ని ఎందుకు చెప్పి క్రైస్తవులకి అవమానం తీసుకుని వస్తున్నావు? మీరు అన్నారు కదా, నా వీడియో కింద కామెంట్ లో చాలా మంది మేము 40 సంవత్సరాలుగా వింటున్నాం అంటే, 400 సంవత్సరాలుగా విన్ను తప్పేంటి? 400 సంవత్సరాలుగా విన్నా సరే అబద్ధమే. నాకు మొత్తం ఇదిగోండి, మీరు మాట్లాడినటువంటి దీనికి మీ దృష్టిలో ఏ సేవకుడు కూడా మంచివాడు కాడా? మీ ద్వారా మాత్రమే దేవుని రాజ్యం కట్టబడుతుందా? ప్రతి సేవకుని ట్రోల్ చేయడం నీ బిజినెస్ అనుకుంటా. ఇప్పుడు నేను దానికి ప్రారంభంలో చెప్పాను భానుమూర్తి గారు, ప్రమాణం, లేఖనం, బైబుల్, ప్రవక్తలు గాని, అపోస్తులు గాని, ప్రభువైన యేసుక్రీస్తు వారు గాని, బైబుల్లో గాని అలాంటి మోడల్ ఉండాలి. క్రైస్తవ దాన్ని ఫాలో అవ్వాలంటే
100 కామెంట్లు వస్తాయి వ్యతిరేకంగా, ఆ కామెంట్లు కదా ప్రమాణం. నేను మాట్లాడుతున్న మాట బైబిల్ వ్యతిరేకంగా ఉందని ఎవరి దగ్గరైనా చెప్పించండి, లేదా మీ స్థానంలో మీసాల గురపను పెట్టి మీరు ఇక్కడ కూర్చొని మమ్మల్ని ఇద్దరు ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు బైబిల్ తీసుకొని అడుగుతాను. ఇది ప్రమాణం, బైబిల్ ప్రమాణం. ఆయన అనుభవం నా అనుభవం ఆ కామెంట్ లో కాదు. కామెంట్లు ఏముందండి, ఏమంటారు, పెట్టిన వాళ్ళు కూడా కొన్ని వేరే కులస్తులు వేరే మతస్థులు కాదు కదా, అంతా మీ క్రైస్తవం తెలిసినట్టు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా వేరే వ్యక్తి గురించి కాదు కదా, మాట్లాడింది కూడా పాస్టర్ అని చలామణి అవుతున్నటువంటి ఒక వేషధారి గురించి కదా నేను మాట్లాడుతుంది. మీరెందుకు క్రిటిసైజ్ చేయటం? మీరు ఒక పాస్టర్, ఆయన ఒక పాస్టర్ కదా. ఇట్ ఈస్ నాట్ మీరు పోరంబోకని సంబోధించడమే తప్పు. మీరు పాస్టర్ గా ఉండి మీ బైబిల్లో ఒక మాట ఉంటది, ఏమని, పాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి తప్పులు చేస్తే అంతకి 2 రకాలుగా శిక్షింపబడతాడని చెప్పి మీ బైబిల్లోనే ఉంటది. ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి, ఆయన తప్పు చేశాడు అనుకోండి, ప్రార్థన చేయండి. మీరు ఎందుకు దూషించాలి? భానుమూర్తి గారు, మీకు సరిగ్గా అవగాహన లేదు క్రైస్తవం పట్ల. నేను చెబుతాను వినండి. వాస్తవాలు మాట్లాడితే అవగాహన లేదంటారా? వాస్తవం మాట్లాడలేదు, ఫ్యాక్ట్స్ మాట్లాడితే లేదు. మీరు ఫ్యాక్ట్ కాదు మాట్లాడుతుంది, ఫీలింగ్. ఫ్యాక్ట్ కాదు, ఫీలింగ్ అండ్ ఫిక్షన్ మీరు మాట్లాడింది. అంటే పోరంబోక అన్నదాన్నే మాట్లాడుతున్నారు తప్ప, ఇంతమంది కామెంట్స్ పెడుతున్నారు అంటున్నారే తప్ప, మరి ఇన్ని సమాధానం పూర్తయిన తర్వాత నా ఇంటెన్షన్ అది కాదు. ఒక నిమిషం, మీరు ఒక సేవకుడుగా ఉన్నప్పుడు మీ సేవకుడు అంటే ఎట్లా ఉండాలి? ఎదుటి వారి మీకు ఎంత కోపం వచ్చినా, ఒక చెంప మీద కొట్టినా కూడా రెండో చెంప చూపించాలి కదా. అంతేగాని నన్ను కొట్టాడురా నన్ను అని చెప్పి మీరు ఒక దెబ్బ కొట్టి, నన్ను తిట్టాడురా అని చెప్పి మీరు 2 దెబ్బలు కొడితే మీ ద్వారా ప్రజలు, మీ క్రైస్తవులు ఏం మెసేజ్ తీసుకోవాలి? వెరీ గుడ్ భానుమూర్తి గారు, మీరు ప్రశ్న అడిగారు, ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఈ మధ్యలోకి మీరు రాకూడదు. ఓకే, మీసాల గురప్ప నేను కొట్టలేదు, ఆయన నన్ను కొట్టలేదు. ఒకటి, ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అంటే ఖండించడు. ఇది క్రిటిసిజం కాదు, కరెక్షన్. దేన్ని బట్టి కరెక్షన్ చేస్తున్నాను? బైబిల్ చూపించి కరెక్షన్ చేస్తున్నాను. ఇలా ఎవరి ధోరణికి వాళ్ళని వదిలిపెడితే, ఎవడి భావజాలని వాడు తీసుకొచ్చి క్రైస్తవులు రుద్దుతూ ఉంటే, ఒకనొక రోజుకి అసలైన క్రైస్తవం ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి బాధ్యత కలిగినటువంటి పాస్టర్ గా నీవు చేస్తున్న తప్పు అని చెప్పాను. మీసాల గుర్రపికి నాకు తెలిసి వయసు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండొచ్చేమో, అంతేనా? అంతకు మించి ఎక్కువ లేదు. ఆగండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం ఆయన కంటే పెద్దది, గొప్పది, విలువైంది. ఈ క్రైస్తవం 2000 సంవత్సరాల చరిత్ర కలిగింది. బైబిల్ ప్రారంభం కొన్ని వేల సంవత్సరాలు కలిగింది. ఇంత లేఖన అధికారాన్ని వెక్కిరిస్తూ ఒక వ్యక్తి వచ్చి క్రైస్తవ్యాన్ని దూషణ పాలు చేస్తూ ఉంటే, ఆ వ్యక్తి నేను అంటున్నా, ఆ వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఈరోజు బైబిల్కి క్రైస్తవాన్ని చెడ్డ పేరు వస్తుంది. కనుక నేను ఆ వ్యక్తిని అంటున్నా. ఆ వ్యక్తిని అంటుంటే మీకు ఎంత బాధ అనిపించిందో, లేదా మీలాంటి వ్యక్తులు కొంతమంది ద్వారా భానుమూర్తి గారు ఫస్ట్ నా సమాధానం పూర్తిగా వస్తే నా భావజాలం ఏంటో అర్థమవుతుంది. మధ్యలో వచ్చింది అనుకోండి, ఒకదాని మీద తెగి కష్టం ఉంటుంది. లేదా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మనుషుల అభిమానించి కామెంట్ పెడుతున్నారో, ఇలాంటి వ్యక్తులు హట్ అవుతున్నారు కదా, నేను కూడా హట్ అయ్యాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం వెక్కిరించబడుతుంది. వేదిక మీదకి ఎక్కినప్పటి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వివరించాలి తప్ప, వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వారిని ఎలివేట్ చేసుకుంటూ చెప్పడం అన్నది బైబిల్ సంప్రదాయం కాదు. వాళ్ళు ఎలా హర్ట్ అయ్యారో పూర్వం కంటే, మీసాల గురపనంటే ఆ వ్యక్తి గాని, ఆ వ్యక్తిని అభిమానిస్తున్నటువంటి ఆ భజన బృందం గాని ఎలాగైతే హర్ట్ అయ్యారో, నా బైబిల్కి అవమానం వస్తూ ఉన్నప్పుడు, బయట వ్యక్తులు ఈ వ్యక్తిని చూపించి బైబిల్ తిడుతూ ఉన్నప్పుడు, క్రైస్తవం తిడుతున్నప్పుడు, యేసు ప్రభువును అవమానిస్తున్నప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను. మొదట ఆ వ్యక్తిని మానవని చెప్పండి, బహిరంగ క్షమాపణ చెబుతాను.